అయినా చాలదా మనకి? మళ్ళా మళ్ళా వెళ్ళాలనిపిస్తుంటుంది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటిది ప్రత్యక్షంగా ఉన్నటువంటి కన్నయ్యని ఎన్నిసార్లు చూసినా కూడా ఎవరికైనా తనివి తీరుతోందా? ఆ తనివి తీరట్లేదని చెప్పే మనకి తెలియచేస్తూ ఉన్నారు లీలాశుక్ల వారు. అశ్రాంతస్మితం అరుణారుణాధరుష్టం హర్షాద్రద్విగుణమనోజ్ఞ వేణుగీతం విభ్రామ్యద్విపుల విలోచనార్ధముగ్ధం వీక్షిస్యే తవ వదనాంబుజం కదాను. అయ్యా, ఎప్పుడు నీ ముఖార విందాన్ని దర్శించుకునేటువంటి భాగ్యం నాకు కలుగుతుందో కదా స్వామి అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. వీక్షిస్యే తవ వదనాంబుజం కదాను, ఎప్పుడు నీ ముఖార విందాన్ని దర్శించుకోగలిగేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదిస్తావు తండ్రి అని అడుగుతున్నాడు. ఎలాంటి ముఖార విందం అది అంటే అశ్రాంతస్మితం అన్నాడు. ఎక్కడా కూడాను అలుపు ఎరగనటువంటి చిరునవ్వు. అంటే ఎంతమంది వచ్చినా, ఎన్ని వేల మంది వచ్చినా అందరినీ అదే విధంగా చిరునవ్వుతో పలకరిస్తూ ఉండటం అశ్రాంతస్మితం అని అంటే. చెరగనటువంటి చిరునవ్వు కలిగినటువంటి వాడు. అరుణారుణాధరుష్టం అన్నాడు. ఎర్రని దొండపండ్ల వంటి పెదవులు కలిగినటువంటి వాడు. హర్షాద్రద్విగుణమనోజ్ఞ వేణుగీతం. ఇక ఈ రెండింటికి మించి ఆ స్వామి యొక్క ముఖారవిందం ఒకటి, అందులో చక్కని పెదవులు ఒకటి, ఆ పెదవుల మీద ఇంతకన్నా కూడాను మన మనస్సుల్ని హరింపచేసేటువంటి ఓ చక్కని పిల్లనగ్రోవి, ఆ పిల్లనగ్రోవి నుండి వచ్చేటువంటి మధురాతి మధురమైనటువంటి నాదం. ఈ మధుర నాదంలో మేమందరం కూడాను చక్కగా ఆనందంగా ఓలలాడిపోవాలి కదయ్యా స్వామి. హర్షార్ద్ర ద్విగుణ మనోజ్ఞ వేణుగీతం, దీన్ని ఇంకాస్త రెట్టింపు చేసేటువంటిది. కళ్ళు చూస్తేనే ఒక గొప్ప ఆనందం, స్వామి యొక్క పెదవులు చూస్తే మరొక ఆనందం. వాటిని మించినటువంటి ఆనందం ఏంటి ఇంకా అంటే ఇదిగో ఈయన యొక్క వేణుగానం అన్నమాట. విభ్రామన్ విపుల విలోచనార్ధముగ్ధం, చాలా విశాలమైనటువంటి నేత్రాలు. ఇంకా ఎలాగా ఉన్నాయి అవి అంటే విలోచనార్ధం, అరమోట్పు కన్నులు. పూర్తిగా కళ్ళు చూసి ఆయన మనల్ని చూస్తే, కళ్ళు తెరిచి మనల్ని చూస్తే మనం భరించలేమో అనుకున్నాడు. అందుకని కొద్ది కొద్దిగా కళ్ళు తెరిచి అలా అలా చూస్తూ ఉన్నావు. చూసావా ఎంత ముగ్ధ మనోహరమైనటువంటి రూపం అయ్యా కృష్ణయ్య అనేది. వీక్షిస్యే తవ వదనాంబుజం కదాను, అలాంటి తవ వదనాంబుజం నీ యొక్క ముఖార విందాన్ని కదా వీక్షిస్యేను అంటాడు. ఎప్పుడు నేను చూడగలనయ్యా స్వామి అని తన ఆతురతని ఇక్కడ వ్యక్తపరుస్తూ, మనందరిలో కూడాను అటువంటి ఒక ఆతురత ఉన్నప్పుడు ఆ కృష్ణ పరమాత్మ యొక్క సౌందర్యాన్ని మనం మరింతగా ఆస్వాదించుకోగలము అని చెప్పి విషయం తెలియచేస్తూ ముందుకు తీసుకొని వెళ్తున్నారు. స్వస్తి.